నికాస్తంగా జర్నలిస్ట్గా ఉంటూ తన కలంతో ప్రజా సమస్యలను పరిష్కారం కోసం నాయకత్వం వహిస్తూ కల్లకుర్తి ప్రాంతంలో జన్మించి ఈ యొక్క తెలంగాణ సమాజానికి వాణిజ్యచరంగా నాయకత్వం వహిస్తూ ఎంప్లాయీస్ వాయిస్ ఎడిటర్ గా ఎదిగినటువంటి మా కల్లకుర్తి ప్రాంతం యొక్క వాసి అంటే మాకు ఎనలేని సంతోషం అనిపిస్తుంది. మా కల్లకుర్తి ప్రాంతం కూడా ఒక సంపాదకుడు లేడు, ఒక జర్నలిస్టు లేడు అని చెప్పని మేము చాలా రోజుల నుంచి అనుకునేవాళ్ళం. కానీ మాకు తెలియకుండానే మా వెంకటేశ్వర సార్ గారు మా కల్లకుర్తి ప్రాంతానికి చెందినవాళ్ళు చెప్పంటే చాలా గర్వంగా ప్రయత్నము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి జర్నలిస్టులు కావాలి మా కల్లకుర్తి ప్రాంతానికి, ఈ కల్లకుర్తి సమస్యలను పరిష్కారం కోసం నాయకత్వం వహించే వాళ్ళు కావాలని చెప్పని భావిస్తున్నాం. జర్నలిజానికి వాణిజ్య రకంగా నాయకత్వం వహించాలి, ప్రజా సమస్యల యొక్క పరిష్కారం కోసం నాయకత్వం వహించాలి. కార్మికుల యొక్క కష్టాలు ఏంటివి, అధ్యాపకుల యొక్క సమస్యలు ఏంటివి, ఆ సమస్యల యొక్క పరిష్కారం కోసానికి నాయకత్వం వహించే రకంగా జర్నలిస్టులు పనిచేయాలి. అలాంటి జర్నలిస్టు ఈ రోజు విద్యార్థుల సమస్యలు ఏంటివి, విద్యార్థుల యొక్క కష్టాలు ఏంటివి తెలుసుకోవడం కోసానికి మనం పిలువక ముందుకే వాళ్ళే తెలుసుకొని మన కళాశాలకు రావడం అనేది చాలా అరుదైన సంఘటన. వారికి మా కళాశాల నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటాము. మా బాధలు, మా కష్టాలు, మా సమస్యల ముఖ్యంగా వారికి విజయిస్తాము. వారి పత్రిక కూడా మన సమస్యల యొక్క పరిష్కారం కోసానికి నాయకత్వం వహించాలని చెప్పడం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మన సమస్యలను మ్యాక్సిమం మన ప్రిన్సిపాల్ సార్ తీరుస్తున్నాం, మన అధ్యాపక బృందం తీరుస్తుంది. ఇంకేమైనా సమస్యలు ఉండే కావడంగా ఆ సమస్యల పరిష్కారం కోసానికి నాయకత్వం వహించే రకంగా మేము పాటుపడతాము. సార్ ఈ కళాశాలలో కూడా సుమారు ఒక 530 మంది అధ్యాపకులు ఉన్నారు, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, ఒక 21 మంది అధ్యాపకులు. ఈ నాగరికర్నూలు జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ మన కల్లకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉంది. ఇక్కడ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము, చక్కటి బిల్డింగు, ఆదర్శవంతమైన ప్రిన్సిపాల్, అష్టదిగ్గజ లాంటి అధ్యాపకులు, వీటన్నిటికీ మించి ఆణిముత్యాలు లాంటి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చక్కటి ర్యాంకు సాధించినటువంటి ఆణిముత్యాలు లాంటి మా యొక్క విద్యార్థి బృందం ఇక్కడ ఉంది అన్నమాట. సో గత 5-6 ఏళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతున్నది. ర్యాంకులు రావాలంటే కల్లకుర్తి జూనియర్ కాలేజీకి రావాలి. ఈ జిల్లాలో కావచ్చు, ఇక రాష్ట్ర స్థాయిలో కావచ్చు చక్కటి ర్యాంకు సంపాదించుకుంటూ కల్లకుర్తి కళాశాలకు, అధ్యాపక బృందానికి, ఇక జన్మనిచ్చినటువంటి కల్లకుర్తి గడ్డకు, ఆ ఒక ఊరుకు, తల్లిళ్లకు పేరు తెచ్చే రకంగా మా విద్యార్థులు చక్కగా చదువుతున్నారు. ఇంకా మంచిగా రోజు గుడ్ మార్నింగ్, కానీ ఈరోజు రియల్లీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్నారు. ఎందుకంటే మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు కేవి సార్, శ్రీ కె వెంకటేశ్వర్లు, ఇందాక సార్ చెప్పినట్టు 4 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఏంటివి? ప్రజాస్వామ్యానికి 4 మూల స్తంభాలు. ఒకటి లెజిస్లేటివ్, చట్టసభలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. 2 ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. 3 జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. ఈ మూడు పిల్లర్స్ అయితే 3 పిల్లర్స్ తోటి నిలబడుతుందా? 4వ పిల్లర్ అదే ద మోస్ట్ పవర్ఫుల్ పిల్లర్ ఆఫ్ ద డెమోక్రసీ ఈజ్ ప్రెస్ అండ్ మీడియా. ఏది ఎక్కడ సరైన పద్ధతిలో జరగకపోయినా ప్రజలను చైతన్యవంతం చేసి మిగతా వ్యవస్థలను చక్కబెట్టడానికి ఒక పవర్ఫుల్ వెపన్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ మీడియా అండ్ ప్రెస్. సో అలాంటి ఇంతకుముందు ఎల్లో జర్నలిజం అని సదానంద సార్ ప్రస్తావించింది. జర్నలిజం కూడా పక్షపాతం అయిపోయింది. అంటే కలుషితం అనేది ఈరోజు మనిషి మనసు కూడా కలుషితం అయిపోయింది. గాలి నీరుతో పాటు మనుషులను కూడా కలుషితం చేసి ఎవ్రీవేర్ పొల్యూషన్, ఈవెన్ అవర్ మైండ్స్ ఆల్సో పొల్యూటెడ్. సో అలాంటి పరిస్థితిలో నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా ప్రజాపక్షం వహించి ప్రజల సమస్యలను, మేధావి లోకమా మేలుకో మేలుకో, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఒక్కసారి చూసుకో, కలం పట్టి గలం విప్పి జనం గుండె తట్టి లేపి
ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజల సమస్య సాధనకై నడుము కట్టి ముందుకు సాగిపో అన్నట్టు చెప్పడమే కాదు చేస్తున్నటువంటి మహానుభావులు వెంకటేశ్వర్లు సారు నాకు మొన్న పరిచయం కావడం చాలా మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నా. పరిచయం అయిన మరుక్షణమే ఎన్నో జన్మల అనుబంధం లాగా సార్ మాట్లాడుతుంటే విన్నప్పుడే ఐ బికేమ్ బిగ్ ఫ్యాన్ అండ్ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ ఉడికిందా లేదా అంటే అన్ని మెతుకులు పట్టుకోని అవసరం లేదు, ఒక్క మెతుకు చాలు. పువ్వు పరిమళంతో పువ్వు గొప్పతనం తెలుస్తుంది. అట్లనే ఒక మనిషి ఎంత గొప్ప వ్యక్తో ఒక నిమిషం మాట్లాడితే చాలు. ఇందాక మన సీన్ చెప్తున్నాడు, తరలి రాదా తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వనం ఎండిపోతుంది ఎండాకాలంలో, చెట్లు ఆకులు రాలిపోతాయి. అయ్యో పాపం ఈ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి తిరిగి వసంత ఋతువే వనానికి వచ్చి పచ్చని చిగుళ్ళు చిగురించేలా, పువ్వులు పూసేలా కొత్త అందాన్ని ప్రకృతికి అందించిపోయినట్టు మన దగ్గరికి తానే తరలి వచ్చి పిల్లలకి ఏదో ఒకటి చేయాలి. మొక్కై వంగనిది మానే వంగదు. అబ్దుల్ కలాం కూడా ఏం చేస్తారు సార్, రిటైర్ అయిపోయారు, ఏం చేస్తారు, మొత్తము ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి, రాజకీయం అంతా కూలిపోయింది. మీలాంటి వ్యక్తి ఈ రాజకీయ నాయకులకు పాఠాలు చెప్తే బాగుపడతారేమో అని చెప్పి ఒక విలేకరు అడిగితే ఆయన చెప్పిన సమాధానం, వాళ్ళు బాగుపడరు మనం చెప్పిన పెద్దయినాక మూమెంట్ వంగుతుందా, అది చిన్నప్పుడే ఉంచాలి చెట్టును. అందుకే పెద్దవాళ్ళకు నేను ఏం చెప్పదలుచుకోలేదు. బడి పిల్లలకు వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా. నాకు అంతకంటే గొప్ప సంతోషం ఇంకొకటి లేదు. పిల్లలు ఏం చెప్పినా వింటారు, పిల్లలను మారిస్తే మారుతారు అన్నట్టు మన వెంకటేశ్వర్ సార్, మనం జయశంకర్ సార్ను చూసినాం, కోదండరామ్ సార్ను చూసినాం, ఆ తర్వాత ఇప్పుడు మన కేవీ సార్ను మీరు చూస్తున్నారు, ఇక ఎప్పుడు చూస్తూనే ఉంటారు. వాళ్ళు మాట ఇచ్చిండ్రు, ఇంకా మన కళాశాలకు నెలకు ఒకసారి సార్ వస్తారు. రావడం కాదు, ఒక మహాద్భుతమైన మహనీయులను మన కళాశాలకు పరిచయం చేస్తారు. వారి కేవలం మాటలే కాదు, వారి దర్శనం వల్ల, వారిని చూడడం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ, పిల్లలు బాగుపడే విధంగా, ఎక్కడ జరిగిన విధంగా కలవకుర్తి విద్యార్థులకు అద్భుతమైనటువంటి మంచి వ్యక్తిత్వ వికాసం, మానవ విలువలతో కూడినటువంటి వ్యక్తి పరివర్తన జరిగేది నిజమైన విద్య. కాబట్టి ఆ పరివర్తన తీసుకురావడానికి, నిజమైన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి సారు మనకు సహకరిస్తున్నారు. సార్ మాటిచ్చారు, మీరు మర్చిపోరు, చెప్తున్నా కదా, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే ఇద్దరు వ్యక్తులను వారు మాట తీసుకున్నారు. ఒకరు మీ అందరికీ చిర పరిచితులు జయరాజ్ సార్, ఆయన మాట వినని వ్యక్తులే లేరు. వానమ్మ విన్నారు కదా, అట్లాంటి మహానుభావులు మన కాలేజీకి రాబోతున్నారు. మిమ్మల్ని ఆశీర్వదించడానికి కావచ్చు, మిమ్మల్ని మార్గదర్శనం చేయడానికి, ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి వారు మనకు మాట ఇవ్వడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, అందుకే మీరంతా అదృష్టవంతులు. మేము చదివినప్పుడు ఇప్పుడు కూడా మిగతా కాలేజీలలో ఈ పరిస్థితి లేదు. కేవలం క్వశ్చన్ ఆన్సర్స్ ఏదో నేర్పించి మార్కులు, దానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ నిజమైన మానవత మూర్తులను తయారు చేసే ఒక అక్షర యజ్ఞం మన కళాశాలలో ప్రతిరోజు జరుగుతుంది. దీని పరిణామాలు మీరు చూస్తారు. ఒక ఆదర్శవంత సమాజం చెడిపోయింది, అంతా పాడైపోయిందని బాధపడే బదులు మనమేం చేస్తున్నాం, వేప చెట్టు పెట్టి మామిడికాయలు రావాలంటే రావు. కాబట్టి చిన్నప్పటి నుంచి వ్యక్తుల నిర్మాణం జరగాలి, మంచి వాళ్ళని తయారు చేయాలి. అట్లా సార్ జీవితం అంతా సమాజం కోసం అంకితం చేసి పనిచేస్తున్నటువంటి మహానుభావులు మన దగ్గరికి రావడం. ఇక ఎక్కువ మాట్లాడితే సార్కు టైం మనం ఇవ్వాలి. కాబట్టి నేను ఒక పాటతోటి, మనది ఏదైనా పాట ఎందుకంటే పాట అనేది వెరీ పవర్ఫుల్.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పని. మనుషులే కాదు జంతువులు కూడా సంగీతానికి ప్రతిస్పందిస్తాయి. తెలంగాణ ఉద్యమం కూడా పాట వల్లనే ఊపందుకుంది. సో 100 మాటలు ఒక పాట దానికంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పాట కూడా మామూలు పాటలు కెవ్వు కేక లేకపోతే అలాంటి సినిమాల పాటలు కాదు మనం పాడుకునేది. ఒక గొప్ప సందేశాత్మక పాట. పాట అంటే అది ఒక మంత్రం. వందే మాతరం అన్నది ఒక మంత్రంగా పనిచేసి స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపింది. జై తెలంగాణ ఒక మంత్రంగా పనిచేసి మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ పౌరులను తట్టి లేపి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. అట్లాంటి పాటలే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బోధుని సభ. కృష్ణదేవరాయల ఏమంటారు అది అష్ట దిగ్గజాలు ఎట్లా ఉంటారో ఇంతకుముందు సార్ చెప్పినట్టు భువన విజయం కృష్ణదేవరాయల సభ. యుద్ధానికి పోతే కూడా ఆయన సంగీతము కవులు కళాకారులను తీసుకుపోయేది. ఏడ్చి కూడా పోయి యుద్ధం చేయడం కాదు. యుద్ధమైనా సరే అది పండుగ అయినా సరే ఉత్సవంలాగా జరుపుకునే సాంప్రదాయం మనకు ఉంది కృష్ణదేవరాయల కాలం నుంచి భోజన కాలం నుంచి. సో కల్వకుర్తి ఏం తక్కువ కాదు, ప్రతిదీ ఇక్కడ ఉత్సవమే. గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపల్ సార్ గారు, మనకు ముఖ్య అతిథి చేసిన వెంకటేశ్వర సార్ గారికి, విద్యార్థులకు అధ్యాపకులు అందరికీ కూడా శుభోదయం. నిజంగా కల్వకుర్తి ప్రాంత వ్యక్తులు, ఈ కళాశాలలో చదువుకున్న వ్యక్తులకి తెలియకుండానే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, మంచితనం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నేను చదువుకునే కాలేజీలో ఎప్పుడు ఇక్కడ నడిచిన ఇక్కడ నుంచి ఇందులో ఉన్న ఒక తెలియని ఒక ఆనందం, ఆ కల్వకుర్తి గురించి పొగుడుతూ మన కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారు రచించిన పాట, ఒక గేయం వినిపించబోతుంది. ఏమని పొగడగలం కల్వకుర్తి మంచితనం, ఎంతని చెప్పగలం కల్వకుర్తి ప్రేమ గుణం. ఏమని పొగడగలం కల్వకుర్తి మంచితనం, ఎంతని చెప్పగలం కల్వకుర్తి ప్రేమ గుణం. ఈ గాలిలో ఉంది మానవతా పరిమళం, ఈ గాలిలో ఉంది మానవతా పరిమళం. ఈ మట్టిలో పుట్టే సేవాదాన గుణం, ఈ మట్టిలో పుట్టే సేవాదాన గుణం. ఏమని పొగడగలం కల్వకుర్తి మంచితనం, ఎంతని చెప్పగలం కల్వకుర్తి ప్రేమ గుణం. నిజంగా ఈ మట్టిలో, ఈ గాలిలో చాలా పవిత్రత ఉంది. ఇక్కడ ఈ మట్టిని తీసుకొని మన నొడదరికి రాసుకున్నా కానీ పవిత్రం అవుతాం. ఎంతో మంది పవిత్రులు, ఎంతో మంది మంచి వ్యక్తులు నడయాడిన ఈ కల్వకుర్తి ప్రాంతము, కల్వకుర్తి మనుషులు, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు అందరూ కూడా చాలా చాలా అదృష్టంగా భావించాలి. ఇంత మంచి సాంగ్ అందించిన కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి కూడా ధన్యవాదాలు సార్. మొత్తం ఆడాలి ఉంది కానీ చాలా సమయం అనుగుణంగా సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకో సాంగ్ పాడదు ఎండింగ్. సమయం ఇద్దాం. మంచిగా చక్కగా కూర్చోరు, మిమ్మల్ని చూస్తే ముద్ద వస్తుంది. అట్లనే ఉండదు బిడ్డ. కొంచెం ఫ్రీగా అయితే ప్లేస్ ఉంది కాబట్టి ఇబ్బంది ఉంటే దూరం దూరం కూర్చుంటే ఇంకా మంచిగా ఉంటుంది. డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడు. ఓవర్ టు కేవి సార్. ఈ చప్పట్లే హృదయాలలో గొప్ప ఉద్వేగాలు ఇస్తాయి, ఉత్తేజాలు ఇస్తాయి. ముందుగా నా గురించి సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సదా ఉండే సదా ఆనందం, చాలా విషయాలు చెప్పారు. అంతటి వాడిని కాదని మనం చేస్తున్నాం.
మీ అదృష్టం. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి ప్రిన్సిపల్ మీకు లభించటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఒక మంచి భావుకుడు, ఒక మంచి కవిమిత్రుడు, అంతకంటే ముఖ్యంగా ఒక అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయుడు ఉంటే ఆ సమాజమే మారిపోతుంది. కొఠారి కమిషన్ అనేది ఒక కమిషన్ చెప్పినటువంటి మాట ఏంటంటే 4 తరగతి గోడల మధ్యనే దేశ భవిష్యత్తు ఉంది అని చెప్పింది. కాబట్టి ఈ 4 తరగతి గోడల మధ్య విద్యను అభ్యసిస్తున్న మీ అందరికీ కూడాను ఉన్నత భవిష్యత్తు, ఒక సామాజిక స్ఫూర్తి, ఒక ఉన్నతమైనటువంటి ఆశయం తప్పకుండా కలిగి ఉంటుందనే ఆశ నాలో కనిపిస్తుంది. ముందుగా ఒకరిని ఒకరు తాకకుండా వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చొని ఒకరు తగ్గకుండా ఉంటారు. ఇదే పద్ధతుల్లో మనం కూర్చోవాలని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా దాన్ని పాటిస్తారని నేను భావిస్తున్నాను. వెన్నెముక అందరూ నిటారుగా పెట్టుకోండి, వంగిపోండి. మనకి వంగిపోయినా మింగిపోయిన జాతి కాదు, నిటారుగా నిలబడ్డ జాతి. అందుకనే తెలంగాణ సాధించుకొని 400 ఏళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళ చేతుల్లో నుంచి దేశాన్ని విముక్తి చేసుకున్నాం. అంటే ఆత్మవిశ్వాసం. వంగిపోతే ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు, నిటారుగా ఉంటే ఆత్మవిశ్వాసం. ప్రపంచంలో ఎవరు దేన్నైనా సాధించారంటే కేవలం ఆత్మవిశ్వాసంతో సాధించారు. భవిష్యత్తులో మీ జీవితాలలో ఏది సాధించుకోవాలన్నా దానికి ప్రధాన ఆయుధం ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే మనం ఆత్మవిశ్వాసం కోల్పోతామో ఆ రోజే మన జీవితంలో నుంచి మనం ఓడిపోతాం. కాబట్టి ఏది కోల్పోయినా పర్వాలేదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం జీవితంలో ఎప్పుడు కోల్పోతాం. కొల్లాయి కట్టితేనేమి మాగాంధీ, కోమటై పుట్టితేనేమి మాగాంధీ అని దేశ స్వాతంత్ర రోజుల్లో పాటలు పాడుతున్నవాడు. ఆయనలో ఉన్నది ఒక్కటి ఆత్మవిశ్వాసం. ఈ దేశానికి నేను స్వాతంత్రం తీసుకురాగలను అనే ఆత్మవిశ్వాసమే గాంధీజీ వెంట 30-40 కోట్ల మంది ప్రజలను నడిపించింది. ఒక ఆత్మవిశ్వాసం. నేను ప్రిన్సిపాల్ గారు ఇటీవలే పరిచయం అయ్యాను పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా. ఈరోజు సార్ మిమ్మల్ని చూడాలి, మీ స్కూల్ కాలేజీ చూడాలని అనగానే నేను ఈ అసెంబ్లీ పెడతారని నేను అనుకోలేదు. సార్తో ఒక 4 మాటలు మాట్లాడి వెళదాం అనుకున్నాను. ఆయన రాగానే పిల్లలతో మీరు మాట్లాడతారా అని, తప్పకుండా మాట్లాడతాను సార్ అని చెప్పాను. మాట్లాడటం కాదు, మీతో పరిచయం చేసుకుంటాం, మిమ్మల్ని పరిచయం చేసుకుంటాం. నాది ఉపన్యాసం కాదు. ఉపన్యాసం మీ ముందు నేను చేయను. జీవితాలను మాత్రమే స్పృశిస్తారు, కొందరి జీవితాలను మాత్రమే మీ ముందు ఆవిష్కరిస్తారు. మా ప్రిన్సిపాల్ గారు రూమ్లోకి వెళ్ళగానే నాకు మొట్టమొదటిగా కనిపించింది పూజ. ఈ కాలేజీలో చదువుకున్న బైపీసీ అమ్మాయి, స్టేట్లోనే 5వ ర్యాంకు సాధించింది. నా మనసు గొప్పగా పులకించింది. ఆ తర్వాత సురేష్ 1000 మార్కులకు ఒక ప్రభుత్వ కళాశాలలో 901 మార్కు సాధించాడు. అది కలవకుర్తికే కాదు,
ప్రభుత్వ కళాశాలలన్నిటికీ కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అటువంటి కళాశాలలో మీరు చదువుకుంటున్నారు. చదువు అనేది గొప్ప వరం, గొప్ప అదృష్టం. మీరు ఒక్క నిమిషం నేను చెప్పినట్టు చేయండి. ముందుగా వ్యవసాయ రైతు కుటుంబాల్లో నుంచి ఎంతమంది వచ్చారో చేతులు ఎత్తండి. రైతు బిడ్డ దించండి. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రులు, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి కుటుంబాల్లో నుంచి ఎంతమంది వచ్చారో చేతులు ఎత్తండి. సిగ్గుపడద్దు, శ్రమ ఏవ చేయండి. మన తల్లిదండ్రులు కూలి వాళ్ళు అని మనం ఎప్పుడూ సిగ్గుపడదు. ఉద్యోగ కుటుంబాల్లో నుంచి ఎంతమంది వచ్చారు? మీ తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తుంటే ఆ కుటుంబాల్లో నుంచి ఎంతమంది వచ్చారు? ఇందులో నాకు కనిపించింది దేశానికి వెన్నెముకలైనటువంటి రైతులే ఎక్కువ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత వ్యవసాయ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా వెన్నెముక నిటారుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని మీ తల్లిదండ్రుల్ని ఒక్క నిమిషం పాటు మనసులోకి తెచ్చుకోండి. ఒక్క నిమిషమే చాలు. కళ్ళు మూసుకోండి, వెన్నెముక నిటారుగా పెట్టుకోండి, మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. మీ తల్లిదండ్రులను మీ మనసులోకి తీసుకోవాలి. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు దయచేసి. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. మా అమ్మ నాయనలు మట్టి పిసుక్కుంటారు. ఎండనక వాననక చలనక 6 గాలను కష్టపడి మాసిపోయిన బట్టలు వాళ్ళు వేసుకొని తెల్ల బట్టలను మాకిచ్చి మా ఉన్నతికి నిరంతరం కష్టపడే తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకోండి మనసుకి. ఆ మట్టి పిసికే చేతులే ఎన్నో కలలు కంటున్నాయి. ఆ కలలు నిజం చేస్తామని మీ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి. ఆ తర్వాత ఎక్కువ సమయం మనం మన గురుదేవుల సమక్షంలో ఉంటాం, మన లెక్చరర్ల సమక్షంలో ఉంటాం. వాళ్ళ యొక్క బోధించే శ్రమను అవగాహన చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనండి. మన దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి మాటలు, కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోండి, తల్లిదండ్రుల కలలను నిజం చేయండి, ఈ దేశానికి గర్వకారణంగా నిలవండి. ఇదే మీ మనసులో ఎప్పుడూ మెదలాలి, ఎప్పుడూ కదలాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. తిండి కలిగితే కండగలదోయి కండగలవాడే మనుషులు అన్న మాటలను గుర్తు చేసుకోవాలి. అందుకు మనకు జన్మనిచ్చినటువంటి, మన జన్మకు కారకులైనటువంటి తల్లిదండ్రులను, గురుదేవులను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అది మీరు నాకు ఇస్తున్నటువంటి మాట. తలలు వంచరాదు, వెన్నుముక వాలిపోరాదు, కళ్ళు తెరవరాదు, నిటారుగా మీ వెన్నుముకలను వంచండి.
మీ జీవితంలో మీరేం కావాలనుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. దానికోసం ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆ లక్ష్యం వైపు నడుస్తామని ప్రతిజ్ఞ తీసుకోండి. విద్యతో నాస్తి దుర్భిక్షం అనే మాటను సదా స్మరించుకుందాం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఒక్కసారిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు కూడా లయబద్ధంగా ఉన్నాయి. చప్పట్లు కూడా ఓకే 1 2 3 అంటారు. 3 అనగానే అందరూ కొట్టారు. 1 2 3. మధ్యలో ఆగిపోమని చెప్పాను, చెప్పలేదు కదా. కొంతమంది ఎందుకు ఆగిపోయారు, నేను చెప్పేదాకా చప్పట్లు కొట్టాను. మళ్ళీ ఒకసారి 1 2 3. చూడండి, అందరం కలిసి కొట్టి వచ్చే శబ్దం ఎలా ఉంది, అందరం కలిసి చప్పట్లు కొట్టి వచ్చే లయ ఎలా ఉంది. కాబట్టి అందరం కలిసిమెలిసి జాతి జనులు మెలగవలని అంటారు. కాబట్టి చప్పట్లలో మీకు తెలియకుండానే మీ ముఖాల మీద చిరునవ్వు వచ్చేసి, ఎప్పుడైనా సరే చప్పట్లు కొడితే నవ్వు ముఖం మీద వచ్చేస్తుంది. మీరు బాగా గమనించండి. కాబట్టి చప్పట్లలో ఉన్నటువంటి ఒక ఎక్సర్సైజ్, అది మన యొక్క శరీరంలోని కండరాలను, శరీరంలోని అవయవాలను, సమస్తాన్ని కూడా అది కదిలిస్తుంది చప్పట్లు. కాబట్టి ఆడుతూ పాడుతూ పనిచేస్తూ అప్పుడప్పుడు చప్పట్లు కూడా కొట్టాలి. ఈ తరగతి గదిలో మా ప్రిన్సిపాల్ గారి గదిలో నేను చూసింది ఏంటంటే స్వామి వివేకానంద చిత్రపటాన్ని చూశాను. స్వామి వివేకానంద ఏమన్నాడో ఎవరైనా కూర్చొని చెప్పగలరా ఒక మాట? స్వామి వివేకానంద ఏమన్నాడు? మనము దేశ చరిత్రలు చదవాలి, మహనీయుల చరిత్రలు కూడా చదవాలి. స్వామి వివేకానంద ఒకే మాట అన్నాడు, ఎవ్రీథింగ్ విత్ ఇన్ యూ, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ డూ. ఏమన్నాడు తెలుగులో? ఆత్మవిశ్వాసంతో చెప్పండి. నీ పేరు ఏం పేరమ్మా? మూల్యం లేకుండా అమూల్య చక్కటి మాట చెప్తుంది, అమూల్యమైన మాట చెప్తుంది. అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఏమైనా చేయగలవు. సరే, వేరే వాళ్ళలో ఉంటే నీకు వస్తుందా? రాదు. నీలో ఉన్నప్పుడే నీకు వస్తుంది. అవునా కదా? కాదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తాయి. మనం చదువుకుంటే మనకు చదువు వస్తుంది, ఇతరులకు వస్తుందా? రాదు. అందుకని ఆ మహానుభావుడు ఉన్నారంటే ఆయన చాలా తక్కువ కాలం జీవించాడు, కానీ సమాజంలో యువతలో జాగృతం చేశాను, ఇప్పటికీ నిలిచిపోయాను. నేను మాట చెప్పే ముందు నన్ను నేను సంస్కరించుకో అంటాడు, తర్వాతనే ఇతరులకు చెప్పమంటాడు. నన్ను నేను సంస్కరించుకోకుండా ఇతరులకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నేను చదువుకోకుండా మిమ్మల్ని చదువుకోమంటే దానివల్ల ఉపయోగమా? లేదు. కాబట్టి స్వామి వివేకానంద మాటను ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంది, ఏదో ఒక ప్రతిభ ఉంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఆ ప్రతిభను ఏం చేయాలి? సాన పెట్టాలి. అందుకు పెట్టడానికి మన
గురువులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. చదవటం కాదు ముఖ్యం, మనకు వచ్చే సందేహాలను ప్రశ్నించి తీర్చుకుంటే అది గొప్పగా రాణిస్తుంది. చాలామంది ఏమనుకుంటామంటే చదువుకునేటప్పుడు అడిగితే ఏమైనా అనుకుంటారేమో అని మనం లోపలనే పెట్టుకుంటాం. దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రశ్న ఎప్పుడైతే వేస్తామో అప్పుడే మనం రాణించగలుగుతాము. ఆ ప్రశ్నకు సందేహాన్ని తీర్చుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రెండో ఫోటో ఒకటి చూశాను, సుభాష్ చంద్రబోస్ ఫోటో చూశాను. నేను ఏదో ఉపన్యాసం చేయడానికి వచ్చానని మాత్రం నేను చెప్పలేదు కాబట్టి ఈ విషయాలను మేము ముందు చెప్తాను. ఆయన ఏమన్నాడో చెప్పండి. జాతి నేత, హిందూ ఫౌజ్ నిర్మించిన వాడు, ఈ దేశ స్వాతంత్రం కోసం మరణించిన వాడు. మరణించాడా లేదా ఇప్పటివరకు తెలియదు ప్రపంచానికి, ఇప్పటివరకు అది రహస్యంగానే ఉంది. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరందరూ ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అంటారు. ఏమంటారు? ఏంటి? ఆ మాట చెప్పడానికి ఎందుకు మీకు సంకోచం? ఆ నినాదం ఇచ్చిన వాడు మన సుభాష్ చంద్రబోస్. జై హింద్ చెప్పండి ఒక్కసారిగా. జై హింద్ అందరు చెప్పాలి. అందరూ ఒకేసారి జై హింద్. అందరూ చెప్పలేదు, అందరూ చెప్పాలి. స్టార్ట్ 1 2 3 ఆయన ఇచ్చిన నినాదం. ఇంకొక అమ్మ ఫోటో ఉన్నది. ఎవరి ఫోటో? ఏం చేసిందాన్ని? ఫస్ట్ ఆమె చదువుకుందా? సావిత్రిబాయి, జ్యోతిబా పూలే భార్య. జ్యోతిబా పూలే 3396 సంఘ సంస్కర్త, అంటే సమాజాన్ని మార్చాలనుకున్నవాడు, సమాజంలో అందరూ చదువుకోవాలనుకున్నవాడు. ఆయన చేత ప్రభావితమైన వారెవరు? ఆయన చేత ప్రభావితం అంటే ఒక స్ఫూర్తి పొందిన వాళ్ళు ఎవరు? గొప్ప నాయకుడు ఉన్నాడు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? అంబేద్కర్ తండ్రి ఒక సైనికుడు. అంబేద్కర్ తండ్రి ఒక సైనికుడు. ఆ సైనికుడి కొడుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జ్యోతిబా పూలేకు శిష్యుడు. ఎవరు? అంబేద్కర్ తండ్రి. అంబేద్కర్ తండ్రి. జ్యోతిబా పూలే మరణించిన సంవత్సరానికి పుట్టినవాడు డాక్టర్ అంబేద్కర్. ఆయన మరణించటం, ఈయన పుట్టడం, ఆయన ప్రభావం ఈయన మీద ఉండటం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ని మీ గురువు ఎవరు అంటే ముగ్గురు అని చెప్తారు. ఎవరు ముగ్గురు? బుద్ధుడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. తర్వాత డాక్టర్ గారు అంబేద్కర్. అంబేద్కర్ తండ్రి యొక్క గురువు జ్యోతిబా పూలే నా గురువు అని చెప్తారు. అంటే అంత ప్రభావం ఆయన మీద ఉంది. మరి వీళ్ళందరి ప్రభావం నీ మీద ఉందో లేదో నాకైతే తెలియదు, అది మీకే తెలియాలి. ఇంకొక ఫోటో ఉంది, ఛత్రపతి శివాజీ. ఆయన ఏం చేశాడు? మొఘలాయులతో యుద్ధం చేసి ఈ దేశ ఖ్యాతిని నిలిపాడు. ఎవరి చేత ప్రభావితం అయ్యింది ఆయన? ఆయన తల్లి పేరేంటి? ఆమె ఏం చేసింది నాన్న? మన తల్లిదండ్రులు ఏం చెప్పారు చిన్నప్పుడు? చిన్న చిన్న కథలు చెప్పారు. ఇప్పుడు మొబైల్స్ చెప్తున్నాయి మనకు. నాకు మాత్రం మా నాయనమ్మ, మా తాత కథలు చెప్పేటోడు. సాయంత్రం పూట 7 పనులు ముగించగానే వాళ్ళ దగ్గర పోయి పడుకునేటోడు.
పడుకుంటే ఇటువంటి కథలన్నీ చెప్పేవాళ్ళు. రాముడి కథలు, కృష్ణుడి కథలు, గాంధీ కథలు, ఈ కథలన్నీ మా వాళ్ళు చెప్పేవాళ్ళు. జీజేఎవై కొడుకు దేశభక్తియుతమైనటువంటి కథలు బోధించింది చిన్నప్పుడు. అందుకని ఆయన గొప్ప వీరుడు అయ్యాడు, గొప్ప దేశభక్తి కలవాడయ్యాడు. కాబట్టి మనం కూడా వినవలసింది ఏంటిది? సెల్ ఫోన్లలో అడ్డుగోలు పాటలు కాదు, ఒక మంచి ప్రసంగాలు ఉన్నాయి. సెల్ ఫోన్ మంచివి. ఇవాళ అమ్మా నాన్నలు సెల్ ఫోన్ కొనియకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలా బాధాకరమైంది. వద్దమ్మా, సెల్ ఫోన్ల వల్ల చెడిపోతుందమ్మా సమాజం. సినిమాలే చెడిపోతున్నాయి అనుకున్నటువంటి రోజుల్లో, టీవీల్లో మన ఇంట్లోకి వచ్చి మనల్ని చెడగొడతాయి అనుకుంటున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మన చేతుల్లోకి వచ్చింది ఆ సాంకేతిక పరిజ్ఞానం. ఇవాళ మనిషిని దూరం చేస్తుంది. అందశ్రీ గారు అన్నట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, కంటికి కనరాడు. నిజమేనమ్మా. ఎవరికి ఎవరో మాట్లాడుకో. తల్లి టీవీ పెట్టుకుంటుంది, తండ్రి మొబైల్ చూస్తాడు, కొడుకు మొబైల్ చూస్తాడు. చదువు గురించి మర్చిపోతున్నాడు. ఇంటికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోవటం మర్చిపోతున్నాడు. మనకు మొబైలే సర్వస్వం. ఏది లేకపోయినా బతకగలుగుతుంది, మొబైల్ లేకపోతే మాత్రం మనం బతకలేదు. అది మంచి కోసం ఉపయోగించండి. నేను చెప్పే మాట ఏదైనా సరే మన జీవితంలో మంచి కోసం ఉపయోగిస్తే ప్రతిదీ మంచిది. సాంకేతికత ప్రతిదీ మంచిది. ఇవాళ మనిషి అంతరిక్షం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు, కానీ అంతరంగాన్ని చూసుకోవటం లేదు. ఇక్కడ ఏముందో అనేది చూసుకోవటం లేదు. అంతరిక్షంలోకి వెళుతున్నాం అన్నది మనం చూసుకుంటున్నాం. ఒక్కసారి మన అంతరంగంలోకి చూసుకుంటాం. మన తల్లిదండ్రులు కష్టపడి మట్టి పిసికి ఎండనక వాననక చెమటనక ఆ చెమట వాసనతోటి ఉంటూ కూడా మనల్ని చదివించడానికి కష్టపడి దుమ్ములో దుమ్మై మట్టిలో మట్టై అనేక బాధలు పడ్డా కూడా బాధలన్నీ మీరు పరీక్షల్లో నేను పాస్ అయ్యాను నాయనా అనగానే ఎంతటి ఆనందం వాళ్ళ కళ్ళల్లో చూస్తాం మనం. ఎంతటి ఆనందాన్ని మనం చూడగలుగుతున్నాం. అవన్నీ మర్చిపోతున్నారు. నేను కష్టపడ్డాను, నా కొడుకు పెద్దోడు అవుతాడు, నా కొడుకు అది చేస్తాడు, నా కొడుకు ఇది చేస్తాడని తల్లిదండ్రులు మన కోసం ఎన్నో కళలు కంటారు. ఈ దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన బాల్యాన్ని ఏ విధంగా గడిపాడు ఒకసారి చెప్పగలరా? తన బాల్యం, తన చిన్ననాటి జీవితాన్ని ఏ విధంగా గడిపాడు? పత్రికలు వేస్తూ, పత్రికలు పంచుతూ తన బాల్యంలో చదువుకున్నాడు. ఎగిరే విమానాలను చూశాడు, పైలట్లు కావాలనుకున్నాడు. కానీ అంతకు మించిన ఆ విమానాల కంటే మించిన వేగంతో ప్రయాణించే రాకెట్లను కనుగొన్నాడు. ఒక గొప్ప సైంటిస్ట్గా ఈ దేశమాత పుత్రుడిని కన్నది. అది మన విజన్ ఉండాలి. అందుకని కళలు కనండి, కళలు నిజం తీసుకోండి. ఏ కళలు కనాలి? నా తల్లిదండ్రులు ఏ కళలు కోరుకుంటున్నారో ఆ కళల్ని నేను నెరవేర్చాలనే కళల్ని కనాలి తప్ప ఇంకో కళల్ని కాదు మనం కనాల్సింది. కాబట్టి మనం మన లక్ష్యం వైపు ఉండాలి. ఎప్పుడైతే మన లక్ష్యం మనం నిర్ణయించుకుంటామో మన గమ్యస్థానాన్ని తప్పకుండా చేరుకుంటాం. అమెరికాలో జరిగినటువంటి ఒక వాస్తవమైనటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆ దేశానికి సైన్యాధ్యక్షుడు జనరల్ మెకార్ ఆ దేశంలో ఒక సైనికుడు యుద్ధానికి వెళుతున్నాడు. తన భార్య నిండు గర్భిణి. ఆ వెళ్తున్న సందర్భంగా ఆ సైనికుడు అంటాడు, నేను యుద్ధంలోకి వెళ్తున్నాను, తిరిగి వస్తానో రానో నాకు తెలియదు, కానీ మనకు పుట్టబోయే బిడ్డ మాత్రం ఈ దేశానికి సర్వాధ్యక్షుని చేయాలి, నాకంటే గొప్పవాణ్ణి చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన యుద్ధంలోకి వెళ్ళిపోతాడు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో క్షతగాత్రుడు అవుతాడు. ఆ యుద్ధంలోనే మరణిస్తాడు. ఇక్కడ పిల్లవాడు జన్మిస్తాడు. తల్లి చిన్నోడై 5 ఏళ్ళు వస్తుంది.
5 ఏళ్ళు రాగానే అక్కడ అమెరికా సిస్టమ్ ప్రకారం 5 ఏళ్ళు వచ్చిన తర్వాతనే బడిలో చేర్చాలి. తీసుకెళ్తాడు, తల్లి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళి మా అబ్బాయి స్కూల్లో చేరుస్తున్నాను, అడ్మిషన్ ఇస్తున్నానని చెప్తాను. ఏం పేరు అని చెప్తాడు. జనరల్ మెకార్థర్ అని వాడే చెప్తాడు. నీ పేరేంటంటే నా పేరు జనరల్ మెకార్థర్. నీ పేరు నిజం చెప్పురా, మీ అమ్మని అడిగి చెప్పురా అంటే, అవునయ్యా నా కొడుకు పేరు జనరల్ మెకార్థర్, ఏమి నేను పెట్టుకోకూడదా నా కొడుకు పేరు అని చెప్తాడు. అదేందమ్మా జనరల్ మెకార్థర్ అయితే నీ కొడుకు అని అంటాడు. ఖచ్చితంగా అవుతాడు, నా కొడుకు ఈ దేశానికి జనరల్ మెకార్థర్ అవుతాడు నా తల్లి ఆత్మవిశ్వాసంతో చెప్తుంది. 12 ఏళ్ళు గడిచిపోతాయి, స్కూల్ చదువు అయిపోతుంది, 17 ఏళ్ళు వస్తాయి, సైన్యంలో చేరుతాడు సైనికుడిగా. 27 ఏళ్లకు ఆ దేశానికి సర్వ సైన్య అధ్యక్షుడు అవుతాడు జనరల్ మెకార్థర్. ఇది మనకు కావాల్సింది. ఆ తండ్రి కళలను తల్లి తన కొడుకు ద్వారా చూసుకుంది. అటువంటి బిడ్డలు కావాలి మీరంతా కూడా. నేను కోరుతున్నది మీరందరూ కూడా అటువంటి బిడ్డలు కావాలి. ఏనుగంత తండ్రి కన్నా ఏకులు పుట్టేంత తల్లి ఉంటే చాలు అని అన్నారు. ఏనుగంత తండ్రి కన్నా ఏకులు పుట్టేంత. తండ్రి మరణిస్తే తల్లి ఉంటే ఆ తల్లి పెంచిన పిల్లలు అభివృద్ధి చెందిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అదే తల్లి మరణించి తండ్రి ఉన్న పిల్లలు పాడైపోయిన వాళ్ళని నేను ఎక్కువ మందిని చూశాను. తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసి కొడుకుల్ని స్వీపర్లుగా పనిచేసిన వాళ్ళ బిడ్డలు ఇంజనీర్లు అయ్యారు. బడిలో స్వీపర్ పనిచేసేటువంటి ఆ తల్లి బిడ్డలు కూడా ఇంజనీర్లు గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. శ్రమను గౌరవించాలి తప్ప వ్యక్తులు కాదు. అక్కడ వ్యక్తులు స్వీపర్ పని చేస్తున్నారా ఇంకో పని చేస్తున్నారని మనం చూడాలి. శ్రమ విలువ, శ్రమ గౌరవం, అది శ్రమకి ఇచ్చే గౌరవం ఆ విధంగా ఉండాలి. నేను ఇంకో విషయం చెప్తాను. నా కళ్ళ ముందు జరిగిన పుస్తకాన్ని చూసి ఆ పుస్తకం దాదాపు 3 గంటల పాటు మళ్ళీ మూసేయకుండా చదివాను. ఒక పుస్తకం అయినా నేను ఓడిపోలేదు. అయినా ఆ పుస్తకం పేరు అయినా నేను ఓడిపోలేదు. ఆ పుస్తకం చదివిన తర్వాత నా జీవితం ఎంతో ఉద్వేగానికి గురైంది. ఆ పుస్తకంలో ఉన్న పాత్ర ఎక్కడుందంటే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉంది ఆ పాత్ర. ఆమె పేరే జ్యోతిరెడ్డి. చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టింది వరంగల్ ప్రాంతంలో. తల్లిదండ్రులకు చదివించేటువంటి శక్తి లేదు. 5వ తరగతి వరకు గవర్నమెంట్ బడిలో చదువుకున్నాను. ఆ తర్వాత దూర ప్రాంతంలో ఉన్న బడిలో 10వ తరగతి పూర్తి చేసింది. ఆ పై చదువులు చదివించడానికి వాళ్ళకు 5వ తరగతి చదివిన తర్వాత స్తోమత లేకపోతే, నాయన నేను చదువుకోవాలని, మీరు ఖచ్చితంగా బాగా శ్రద్ధతో వెళ్ళండి, నాకు చదువుకోవాలని. మరి ఏం చేయాలి? వరంగల్లో మిషనరీ స్కూల్ ఉంది, తల్లిదండ్రులు లేకపోతే అందులో చదువు చెప్తారంట, నన్ను అక్కడ చేర్పించండి అని అడిగింది. తండ్రి హృదయం ఏ విధంగా ఆ క్షణంలో బాధపడిందో ఆ భగవంతుడికి తెలుసు. అయినా ఆ బిడ్డ చదువు కోసం వెంట పెట్టుకొని వరంగల్ వెళ్ళి ఆ లిటిల్ ఫ్లవర్ అనే స్కూల్లో, మిషనరీ స్కూల్లో, ఈ పిల్ల అనాథ, తల్లిదండ్రులు లేరు అని చెప్పి ఆ స్కూల్లో చేర్పిస్తారు. ఆ స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఉండి లేరని చెప్పినటువంటి ఆ జ్యోతిరెడ్డి అక్కడ చదువుకుంటారు. తనకు చదువు పూర్తి అవ్వగానే 16 సంవత్సరంలోనే పెళ్లి చేస్తారు. లేనితనం కదా చేస్తే 17-18 సంవత్సరాలు వచ్చేసరికి 2 పిల్లలు ఆడుతుంది. ఆ పిల్లలకు పాలిచ్చేటువంటి స్తోమత కూడా ఈమె దగ్గర ఉండదు. అప్పుడు అవి పాలివ్వటానికి పైసలు అడిగితే వాళ్ళ తోడికోడలు ఒక మాట అంటారు. ఒక
బాధ కలిగించే మాట అన్నప్పుడు భర్తతో చెప్పుద్ది, పిల్లల్ని పెంచుతావా, మమ్మల్ని చావమంటావా, నువ్వు మా వెంట వస్తావా అని అడుగుతుంది. ఒకరోజు సాయంత్రం ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వ్యవసాయ బావి దగ్గరికి వెళ్ళి సాయంత్రం కూలోళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని ఆ బావిలో పడేసి తను చావాలని నిర్ణయించుకుంటాడు. ఇది వాస్తవం. ముందుగా ఒక పిల్లని తీసి బావిలో వేసే ముందు ఆ పిల్ల కేవలమైన ఏడుస్తుంది. ఒక్క క్షణం ఆలోచిస్తుంది, చచ్చిపోతాం, మా గురించి ఎవరు పట్టించుకుంటారు, ఒకరోజు అనుకుంటారు, అయిపోతుంది కదా అని అనుకున్న తర్వాత లేదు చావకూడదు అని చెప్పి నిర్ణయించుకొని వచ్చి నేను వరంగల్ వెళ్ళిపోతున్నా, మీరు నా వెంట వస్తారా అని భర్తను అడిగితే నేను రాను. అప్పుడు వరంగల్ వెళ్ళిపోయి మిషన్ నేర్చుకుంటుంది. చిన్నప్పుడే మిషన్ కొట్టడం, మిషన్ కొడుతూ తన ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ ప్రైవేట్గా డిగ్రీ చేసి బీఈడీ చేసి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరుతుంది. ఆమె వరంగల్ నుంచి ఆ ఊరికి వచ్చిపోయే క్రమంలో చీరలు రైల్లో అమ్మి ఆ వచ్చే పైసలతోటి వెనకేస్తుంటుంది అన్నమాట. ముద్రపట్టు బట్టల దుకాణం పోతుంది, చీరలు తీసుకుంటుంది, 10 చీరలు. రైలు ప్రయాణంలో ఆ గమ్యస్థానం చేరే వరకు చీరలు అమ్మేస్తుంది. ఆ వచ్చిన పైసల్లో కొంత లాభం తను తీసుకొని మిగతా పైసలు వాడికి ఇస్తుంది. ఇట్లా తన జీవితాన్ని కొంతకాలం సాగించిన తర్వాత ఒకసారి అమెరికా నుంచి తన స్నేహితురాలు వస్తుంది. వచ్చినప్పుడు నేను అమెరికా రావాలనుకున్నానంటే ఆమె నవ్వుతుంది, మీలాంటి కూడా అమెరికా వస్తారా అని ఒక హేళనగా నవ్వుతుంది. ఆమెలో పట్టుదల జరుగుతుంది. అప్పటికి బీఈడీ టీచర్ అవుతుంది, 4 పైసలు వెనకేసుకొని భర్తకు పిల్లలను అప్పగించి 2000 సంవత్సరంలో అమెరికా వెళ్ళిపోతుంది. అక్కడ ఆయాగా పనిచేస్తుంది. మాల్లో మన మార్క్స్ ఉన్నాయి కదా, వాటిల్లో పనిచేస్తుంది. అనేక పనులు చేసిన తర్వాత అక్కడ ఒక కంపెనీ వాళ్ళు కలిసి ఈమె ప్రతిభను గుర్తించి, ఇంగ్లీష్ కూడా మాట్లాడటం రాదు సరిగ్గా, ప్రతిభను గుర్తించి ఆమెకు ఒక చిన్న ఉద్యోగం ఇస్తారు. అక్కడ ఏ ఉద్యోగం? ఇక్కడ చదువుకున్న వాళ్ళు అమెరికాకు వచ్చి అక్కడ ఉద్యోగం చేయాలంటే కన్సల్టెన్సీ ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగంలో చేరుతుంది. ఇవాళ ఆమె కోట్ల రూపాయల గడిపది. ఇవాళ మన ముందున్నది ఆమె సజీవంగా ఉన్నాడు. ఎక్కడ నర్సంపేట దగ్గర ఉన్న నరసింహగూడలో పుట్టిన ఒక రైతు బిడ్డ మట్టి విసికి కలుపు తీసి కూలి పని చేసి ఒక పూట తినక వరంగల్ పోయినప్పుడు రాత్రిపూట కూరగాయల మార్కెట్లో ఏరి పారేసినటువంటి మంచి మంచి ఏమైనా ఉంటే అందులో నుంచి ఏర్పుచ్చి తను వండుకొని తినేది పిల్లలకు పెట్టి, అటువంటి స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి ఇవాళ అమెరికాలో ఉన్నతమైనటువంటి ఎంతో మందికి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తుంది. ఆమె ఎక్కడైతే చదువుకుందో అనాథ పిల్లల మధ్య ప్రతి సంవత్సరం వచ్చి అక్కడ తన పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల మంది అనాథ పిల్లలకు ఆమె తన తోడ్పాటును అందిస్తుంది. ఎప్పుడైనా ఇండియాకు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళతో ఆమె ఇంటరాక్ట్ అవుతుంది. ఆ పుస్తకం చదివిన తర్వాత నేను జ్యోతిరెడ్డిని ఫోన్లో మాట్లాడాను. జ్యోతిరెడ్డి, చెల్లెమ్మ, నీ జీవితం నిజమేనా? ఇది నిజంగా జరిగిందా నీ జీవితంలో? అవునన్నయ్య, నిజంగానే జరిగింది. అట్లయితే నేను నీతో ముఖాముఖి మాట్లాడాలని అనుకుంటున్నానంటే ఒకరోజు హైదరాబాద్లో కలుసుకున్నాం, ముఖాముఖిగా మాట్లాడాం. ఆ పుస్తకం ఆమె చెప్తుంటే ఇంకొక ఆయన రాశాడు, వల్లీశ్వర్ అని నా గురువు జర్నలిజంలో. ఆయన ఆ పుస్తకాన్ని రాశాడు, అయినా నేను ఓడిపోలేదని పుస్తకాన్ని రాసినప్పుడు అప్పుడు ఆమె ఇదిగో గూగుల్లో ఉంది, ఆమె గురించి తెలుసుకోండి. ఆమె గూగుల్లో ఆమె జీవితం మొత్తం ఉంది, అయినా నేను ఓడిపోలేదు. ఈమె జ్యోతిరెడ్డి. నేను నాగార్జున సాగర్ హై స్కూల్ రమ్మంటే వచ్చింది, పిల్లలతో మాట్లాడింది. అక్కడ అనాథ పిల్లలకు తన సహాయాన్ని కూడా అందించింది. ఎప్పుడైనా ఇండియాకి వస్తే చెప్పన్నయ్యా, నేను కూడా అప్పుడప్పుడు చాలా స్కూళ్ళల్లో వెళ్ళింది, చాలా చోట్లకు వెళ్ళింది. జ్యోతిరెడ్డి అంటే ఇవాళ
గొప్ప పేరు ఉంది. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో కదా. కాబట్టి జీవితం జీవించడం అందరికీ సాధ్యమే, కానీ అందరిలో ఒకరిగా ఉండటం కంటే మన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవటం ముఖ్యం. కాబట్టి మనం మనలాగా జీవించడం కాదు. పక్కన దుందుబి నది ఉంది. దుందుబి అంటే పెద్దవాగు అంటారు, ఉలుపర పక్కన. ఆ వాగు నీళ్ళు ఉట్టిగానే పోతుంటాయి, ఉపయోగమా? పరుల కోసం పాటుపడని నరుడి బ్రతుకు దేనికని, మూగ భూముల గొంతు తడపని వాకు పరుగు దేనికని. మనం దేనికయ్యా? దేనికోసం? అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి, ఇతరుల దేనికి లేనటువంటి తెలివితేటలు మనకున్నాయి. ఇతర క్రిమి కీటకాదులకు కూడా తెలివి ఉంది తెలుసా? చీమలకు తెలివి ఉందన్నది తెలుసా మనకు? ఏం తెలివి ఉంది చీమలకు? ఏమి మీలో మీరు మాట్లాడుకుంటారు? కాస్త గట్టిగా చెప్తే నాకు వినపడుతుంది. మీరు చెప్పే విషయాన్ని స్పష్టంగా చెప్పండి. మీలో మీరు మాట్లాడుకోండి. చెప్పండి, చీమకి ఏం తెలివి ఉంది? నీ పేరు? వెంకటేష్ తప్పట్లు కొట్టండి. ఆ దాచిపెట్టుకున్న దాన్ని దోచుకునేది ఎవరు? పాములు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 రేట్లు కదా. ఆ చీమలు ఏమో ఆలోచన చేసినాయి, మేము వానాకాలం అంతా కష్టపడి సంపాదించుకున్న, ఎండాకాలం అంతా కష్టపడి సంపాదించుకొని పుట్టలు పెట్టి పుట్టల్లో దాపెట్టుకుంటే చీమను ఏమంటారంటే పిపిలీకం అంటారు. పిపిలీకం చీమ. పాములు వచ్చి దూరి మమ్మల్ని నిలబడుతున్నాయి అన్నప్పుడు, నీ పేరేం పేరు? అర్జిత అని చిన్న చీమ ఏం చేసిందంటే, రే మనం ఒక్కొక్కరు ఇట్లనే ఉంటే ఆ పాము మనల్ని నిలబడుతూనే ఉంటుంది. మనం అంతా ఏం చేయాలంటే, మనం అందరం ఎర్రచీమలు లాంటి వాళ్ళం. మనం అందరం అంత పాము వస్తే మనం 1000 మంది ఉంటాం, దాని మీద ఎగబట్టి సక్సెస్ రాకపోతే అని చెప్పి చెప్తుంది. అప్పటిదాకా వాటికి ఆ సోయి లేదు. ఎప్పుడైతే అర్జిత చెప్పిందో, రే అది పెద్ద పాము కదా, చూద్దాం రా ఒకసారి, మనం వస్తాం కొంతమందిని, అయినా పర్వాలేదు మనం పోరాడదాం అని చెప్పేసి బలవంతమైన సర్పము చలిచి మన చేత చిక్కి సావదే. ఇంకోటి కూడా అంట, అది కూడా మీకు వస్తుందో చెప్పాలి. తల్లిదండ్రుల ఎడల దయలేని పుట్టింది. మనం పుట్టలోని చెదల్లాగా యుద్ధాలనా, లేకపోతే తల్లిదండ్రుల ఎడల దయగా ఉండాలి. ఏం మాట్లాడలేము సగం మంది. అంటే అవసరం లేదా? రేపు పొద్దున మీరు తల్లిదండ్రులు కాదా? మీరు మీ బిడ్డల గురించి భవిష్యత్తు లేదా కనరా? కదా. ఇంకో 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో మీరందరూ మీ చదువులు పూర్తి చేసుకుంటారు. మళ్ళీ మీరు మీ అమ్మ నాన్నలాగే కలగంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అవుతారు వాళ్ళ కోసం. ఇప్పుడు అమ్మ నాన్నలు అంటే వాళ్ళు ఏది కొని ఎక్కువైనా మీకు బాగా కోపం వస్తుంది. రేపు పొద్దున మీరు పెద్దవాళ్ళు అయ్యి మీరు అమ్మ నాన్నలు అయితే అప్పుడు ఉంటుంది మీ సంగతి. ఇప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. మా అమ్మ నాయన మమ్మల్ని ఎట్లా పెంచింది. ఇప్పటికే చాలా సమయం మీ నుంచి తీసుకున్నాను. కాబట్టి జీవితంలో మీరు గొప్పగా ఎదగాలని ఈ యొక్క ప్రాంగణానికి ఇప్పుడే కవి జయరాజు వస్తాడు. ప్రకృతి మీద అద్భుతంగా పాటలు పాడిన కవి జయరాజు. వానమ్మ వానమ్మ ఇదొకటేనా? అనేక పాటలు పాడారు. అంతేకాదు, మీలాగే కష్టపడి చదువుకొని అనేక పుస్తకాలు రాసి అనేక అవార్డులు పొందినటువంటి కోయిలమ్మ సీరియల్ మీరు అందరూ చూసే ఉంటారని కోసం. దాంట్లో 400 పాటలు రాసిన మౌనశ్రీ మళ్ళీ కూడా మనం సాధించాం. నా గురించి ఒక మాట, ఇన్ని మాటలు చెప్పిన వెంకటేశ్వర సార్, కేవీ సార్ మీరేం చేసిందో చెప్పండి అని అంటే దానికి సమాధానం ఏంటంటే,
5 ఏళ్ళు ఉన్నప్పుడే నా తల్లి చనిపోయింది. 5-6 ఏళ్ళు. మధ్యతరగతి కుటుంబం. నేను పెద్దవాడిని అవుతుంటే చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు, మీ అమ్మ నువ్వు నలుగురికి సహాయం చేస్తావు, బాగా చదువుకుంటామని చెప్పింది, మీ అమ్మ నీ గురించి కలలు పెడుతుంది అని నా బంధువులు నాతో చెప్తుండేవాడు. నా అమ్మ, నా తల్లి జడ్చర్ల నుంచి కలవకుర్తిలో దిగి మా తాతగారి ఊరైనటువంటి ఉల్పరకు నన్ను సంకలో ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని ఈడ బస్ దిగి నడిచిపోయేది 20 కిలోమీటర్లు. ఆ జ్ఞాపకం నాకు ఇంకా ఉంది. ఆ జ్ఞాపకం నాకు ఇంకా ఉంది. ఆ వాగు ఒడ్డున ఆ పిల్లలతో ఆడుకున్న జ్ఞాపకాలు నాకు ఇంకా ఉన్నాయి. కానీ నేను పుట్టింది ఈ ప్రాంతంలో ఉల్పంలో అయినా నా జీవితం మొత్తం కూడా నల్గొండ జిల్లాలో గడిచింది. నేను మధ్యలో చదువు ఆగిపోయింది, గాలిపటంలాగా ఎగిరిపోయాను. కానీ నా తల్లి నా పట్ల కన్న కళ గురించి మాత్రం నేను మర్చిపోలేదు. ఆ తర్వాత నేను మెట్రికులేషన్ చదువుకున్నాను, ఆ తర్వాత డిగ్రీ చదువుకున్నాను, తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. చదువుకుంటూ నా భార్యతో ఉంటూ నా కుటుంబాన్ని గడుపుకుంటూ ఆ తర్వాత ఎంఏ టూరిజం చేశాను, ఆ తర్వాత ఎంఏ జర్నలిజం చేశాను. ఇలాగా నా చదువును కొనసాగిస్తూనే ఉన్నాను నా 25 సంవత్సరాల వరకు నా జీవితంలో. నా తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక 20 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేశాను. ఇవాళ ఈ పత్రికకు సంపాదకుడిగా పనిచేస్తున్నాను. ఇది నా తల్లి నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. నా తల్లి ఆ రోజు ఆ మాట అనకపోతే నా జీవితంలో ఈ అడుగులు పడేవి కాదు. ఎక్కడో పాలమూరు పిల్లగాడిని, దుందుబి నది వాగు ఒడ్డున ఉల్పర్ అనే గ్రామంలో పుట్టిన వాడిని, నల్గొండలో జీవితాన్ని కొనసాగించిన వాడిని, శ్రీశైలం, నాగార్జున సాగర్, పోచంపాడు ప్రాజెక్ట్ అనేక ప్రాజెక్టులో కీలకమైనటువంటి ఉద్యోగం చేసిన వాడిని. ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చిన నా తల్లికి సదాస్మరాలు సదాస్మరాలు. దుందుబి నదిలో ఉప్పెన సినిమా విషయం. ఉప్పెన అంటే సముద్రం పొంగితే వచ్చేది ఉప్పెన. సో ఉల్పరలో ఆ తల్లి దీవెనతో దుందుబి నది ప్రవహించి ఒక మహాసముద్రమై ఉప్పొంగితే వచ్చే ఉప్పెన మన కేవి సార్. ఇంకా వేరే మనకు ఇన్స్పిరేషన్ అవసరం లేదు. చాలా విషయాలు ప్రస్తావించారు. పెద్దల మాట చద్దన్న మూట, ఒక మాట మన జీవితాలను మార్చేస్తుంది. చాలా మాటలు చెప్పింది సార్. అన్నం తినుకుంటూ నెమరేసుకోండి, ఎన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి. ఎంతమందిని స్పృశించారు మహానుభావులు. నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ గురించి చెప్పడం కాదు, వాళ్ళకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు. శివాజీ అందరికీ తెలుసు. శివాజీకి ఇన్స్పిరేషన్ ఎవరు? నేతాజీకి ఇన్స్పిరేషన్ ఎవరు? అంబేద్కర్ గారికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎవరి వల్ల గొప్ప వ్యక్తులు అయినన్న విషయం వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఈ విధంగా ఎవరు చెప్పరు. మా గొప్ప వ్యక్తుల గురించే చెప్తారు. ఆ గొప్ప వ్యక్తి ఎలా తయారైంది చాలా లోతైన కొత్త కోణంలో సార్ ఈరోజు అద్భుతంగా మీకు గొప్ప వ్యక్తులను పరిచయం చేయడంతో పాటు ప్రధానంగా అన్నిటికంటే అందులో సారాంశం తల్లి తండ్రి, ముఖ్యంగా తల్లి కలలు నిజం చెయ్యాలి. అంతేనా? తల్లిదండ్రులు కలలు కంటారు, వాటిని మనం నిజం చేయాలి. తల్లిదండ్రులు కన్నీరు పెట్టియవచ్చు. గుర్తుపెట్టుకోండి, 1 నిమిషంలో పూర్తవుతుంది. ఆ తర్వాత మంచిగా భోజనం చేసుకుంటూ కొన్ని మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. సార్ మాటల్లో చాలా ఇన్స్పిరేషనల్గా ఉన్నాయి సార్. అమ్మా నాన్న మన గురించి ఏ కళలు అంటారో అవి నెరవేర్చడం మన బాధ్యత.
పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషం కాదు, పుత్రుని 10 మంది పొగుడుతుంటే అది నిజమైన సంతోషం. చిన్నప్పుడే ఆ అమ్మని, అమ్మ మీ అమ్మ ఇది ఆ కళలు కన్నదంటే అదేవిధంగా 10 మందికి మంచి మాటలు చెప్తూ తన జీవితంలో మొట్టమొదటిగా అంచెలంచెలు ఎదిగి మన ముందుకు కనిపిస్తున్న వెంకటేశ్వర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ అమ్మ ఎలా కోరుకుంటుంది అనేది ఒక చిన్న పాట రూపంలో ఇస్తారు. అమ్మకు ఎప్పుడు కూడా నా కొడుకు నా కూతురు మహారాజులా ఉండాలని కళలు కంటుంది. ఆ కళలు ఎప్పుడు ఉమ్ము చేయకుండా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమైనా మనం మంచి బాటలు నడిచి అంచెలంచెలుగా ఎదిగి అమ్మ నాన్న రుణం తెచ్చుకోవాలి, చదువు చెప్పిన సార్ల రుణం తెచ్చుకోవాలి. ఇదే మనం వాళ్ళకి ఇచ్చేటువంటి రుణాను బంధం ఇదంతా కూడా. కాబట్టి మంచి సద్మార్గం నడవాలి, మంచి ప్రోగ్రామ్స్ సార్. ఇది పిల్లలు చాలా మార్పు మన పాఠశాలలో బుక్కులో నేర్చుకొని ఎన్నో పాఠాలు ఈ కళాశాలలో పిల్లలకు అందుతుంది అని ఈ వెంకటేశ్వర సార్ ఇక్కడ ఇచ్చేసినందుకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ పాట మీ తల్లి పాడుతుంది అనుకోండి. ప్రతి తల్లి తన బిడ్డ లోకానికి మహారాజు కావాలని చెప్పి అనుకుంటుంది. సార్ మనకు వారి తల్లిగారితో పాటు చాలామంది తల్లిదండ్రులను గుర్తు చేయడం, మనం మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి. తల్లి ఆశీర్వాదం మనకు ఉంటుంది. మీరు కూడా మహారాజులాగా మహారాణులాగా ఎదగాలి. ఏదో ఒక రోజు ఈ లోకానికి అవుతావు, నువ్వే రారాజు అనే తల్లి దీవెన నిజం చేయాలి మీరంతా. ఇప్పుడు పెద్దలు జర్నలిస్టులు చాలామంది ఉంటారు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, ఎడిటర్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక పత్రికను సమస్త బాధ్యతలు పైన వేసుకొని ఒక పేపరు జిరాక్స్ తీసుకోవడానికి మనకు చాలా కష్టం. ఒక పత్రిక నడపడం అంటే అది మామూలు విషయం కాదు. చాలామంది పేపర్లు పెట్టి మూసేసి, కానీ పట్టుదలతోటి ఒక మంచి ఉద్యోగం, ఇప్పుడు ఆంధ్రజ్యోతి అట్లాంటి పత్రికలలో ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ప్రజల గొంతుకై ఎంప్లాయీస్ వాయిస్, అంటే మీరు కూడా అన్ఎంప్లాయీస్ కూడా మనందరి గొంతులాగా పత్రికను, మాసపత్రిక ప్రతి నెల ఈ పత్రికను సంపాదకీయం అంటే కంప్లీట్ ఓనర్షిప్తో పాటు ఎడిటర్ ఇన్ని సంవత్సరాల నుంచి పత్రికను నడిపిస్తూ విజయవంతంగా పత్రికను ముందుకు తీసుకుపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఈ పత్రిక వస్తుంది. కేవలం 150 రూపాయలకు సంవత్సరం చెందా. మరి ఎట్లా నడుస్తుందో, సార్ ఎట్లా నడిపిస్తుందో ఈ పత్రికను, చాలా కష్టం. లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు కావాలి ఒక పత్రిక ముందుకు రావాలంటే. దాంతో పాటు చాలా నాలెడ్జ్ కావాలి, చాలా రిసోర్సెస్ కావాలి, సమాచారాన్ని సేకరించాలి, విలేకరులను పెట్టుకోవాలి, ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. మరి మామూలు విషయం కాదు. మరి అట్లాంటి ఒక పెద్ద బాధ్యతను ఒకే ఒక్కడై అన్నీ తానైపోయి మరి విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మన ప్రాంతము, మన మధ్యలో ఉన్నటువంటి కేవీ సారు మీకు ఇన్స్పిరేషన్గా ఉంటారు, మీకు మాకు అని చెప్పి సార్ మన రావడమే అదృష్టం. వచ్చిన వెంటనే ఫస్ట్ ఆలోచన, సార్ మా పిల్లలకు పరిచయం అయితే సార్ మాట్లాడితే బాగుంటుందని వెంటనే చెప్పడం, సార్లు వెంటనే పిల్లలను పిలిపించడం. మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు దాన్ని మనసులో పెట్టుకొని కొన్ని మంచి మాటలు మనం జీవితానికి వాటిని ఉపయోగించుకొని బాగుపడాలని చెప్పి సార్ పుస్తకాలు కూడా తీసుకొచ్చిండ్రు. మన లెక్చరర్స్కు సదానంద్ సార్ ఒక పుస్తకాన్ని సారు ప్రజెంట్ చేస్తారు. ఇది చదవాలి, దీంట్లో ఉన్న విషయాలు మనం కూడా సమాజాన్ని తెలుసుకోవాలి. ఉత్సాహం, ఉక్కనల ఉరకలేసే ఉత్సాహం మన శ్రీనివాస్ సార్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు అట్లనే ఉండాలి, జడ్లుగా ముసలిగా కూర్చోదు. ఉత్సాహమే యువతకు సంకేతం. కాబట్టి సార్ మీ చేతుల మీద చేయండి సార్. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి.
ఇది మీరు చదవండి, స్టాఫ్ రూమ్లో పెట్టండి, అందరితో చదివించి. ఓకేనా? మన ఈ పత్రిక రావడానికి ఒకే ఒక స్ఫూర్తి నాకు, సార్ ప్రిన్సిపల్ సార్ నాకు సన్మానం వద్దు, దయచేసి వద్దు సార్, మీరేమనుకో వద్దు, అది జయరాజు గారు తప్పు. నాకు ఒకే ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే నార్ల వెంకటేశ్వరరావు గారని ప్రముఖ పాత్రికేయులు జర్నలిస్ట్ ఉండేవాళ్ళు. పత్రిక ఒక్కటి ఉన్న 10,000 సైన్యులు, పత్రిక ఒక్కటి ఉన్న ప్రజకు మిత్రుడు, పత్రిక లేకున్నచో లేదు ప్రజాస్వామ్యానికి ప్రజకు రక్ష అని ఒక మాట అంటుండేవాడు. అది నేను జర్నలిజం చదువుకునే రోజుల్లో నాకు ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి మాట. రెండో మాట కూడా అన్నాడు, పత్రికలు పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలను కూడా ఈ రోజుల్లో మా సదానంలో ఉన్నట్లు ఎల్లో జర్నలిజం వస్తుంది, ఇంతకంటే చెడిపోయిన జర్నలిజం వస్తుంది, కానీ విలువలు మాత్రం విలువలుగానే ఉంటాయి. కాబట్టి పత్రిక అంత పనిచేస్తుంది. నాన్న నాకు ఒక మాట ఇవ్వండి, మీరు ఇష్టపడి చదువుతున్నారా కష్టపడి చదువుతున్నారా? మీరందరూ కరెక్ట్ చెప్పండి, ఇష్టపడుతున్నారా కష్టపడుతున్నారా? ఇష్టపడి చదివినోడు ఎప్పటికీ ఎదుగుతాడు, కష్టపడి చదివినోడు ఎప్పటికీ ఒత్తికే ఉంటాడు. ఏదైనా ఏ పని అయినా నేను జీతం పత్యం లేకుండా ఈ పత్రికకు పనిచేస్తున్నానంటే ఇష్టపడి, కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తున్నాను. నేను చదువుకున్న చదువు సార్థకత కలగాలి, ఉద్యోగులకు ఇది ఉపయోగపడాలనే వాళ్ళతో ఇష్టం. అందుకని నాకు కష్టం అనిపించలేదు. పైసలు నలుగురు ఇస్తారు, ఏం పైసలకే మంచి పని చేస్తున్నామంటే ఎవరైనా మీ సార్ మంచితనం నన్ను ఇక్కడికి తీసుకురాలి, ఇవాళ రేపు ఉపన్యాసం రావాలంటే నాకు ఎంత ఇష్టం అని అడుగుతుంటాను. నేను అసలు వాళ్ళకి పోను, అసలు వాళ్ళని తీసుకురాలి. ఏదైనా ఇష్టం ఉండి వస్తే రండి అని చెప్తాను. మేము మీకు భోజనం పెడతాం, సేవలు కప్పుతాం, మా పిల్లలకు మంచి సర్వీస్ ఇచ్చుకోండి అని చెప్తాను. నేను ఎక్కడున్నా ఇదే పని చేస్తుంటున్నాను, నేను ఎక్కడున్నా పని చేయాలి. అంబేద్కర్ కానీ, జయరాజు కానీ, జ్యోతిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేసుకుని వాళ్ళు మా చిట్టి చేతులు ఎవరైనా రాసింది వాడింది చింతల యాదగిరి, నా తమ్ముడు నల్గొండలో ఉంటుంది. 7వ తరగతి వరకే చదువుతున్నాడు, కానీ అద్భుతమైన పాట చదువు వెలుగులో రాసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ చదువు వెలుగు వైపు నేను ఆ యాదగిరిని కూడా ఇంటికి తీసుకొస్తాను. మీకు మాటిస్తున్నాను సార్, నాకు మాట మీ నుంచి నేను కోరుకునేది ఒకటి, సమాజంలో ఉండే చెడు మీ మీద ఉండకూడదు, సమాజంలో ఉండే సెల్ ఫోన్ల ప్రభావం మీ మీద, చెడు ప్రభావం మీ మీద ఉండకూడదు. మీ ధ్యాస మీ తల్లిదండ్రుల మీద, వాళ్ళ కుటుంబాల మీద, చదువు మీద ఉంటే మా అందరికీ సంతోషం, మీరు చదువు చెప్పే వాళ్ళకి కూడా సంతోషం. అట్లా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నేను ఇక్కడికి రాగానే మీటింగ్ అనగానే మామూలుగా ఉంటుంది అనుకున్నాను. ఒక టకటకటక వెనక బోర్డు, కుర్చీలు, టేబుల్, మైక్ అంతా 5-10 నిమిషాలు. అరే ఇదేంది, ఎక్కడ పోయినా కూడా ఇదే కాదు, రేపు పెట్టుకుందామా సార్, ఎల్లుండి పెట్టుకుందాం సార్ అని అంటారు. అదేం లేదు, మాట రావటమే ఆలస్యం. ఇది ఉండాల్సింది. ఇది సార్కు మనం ఏం ఇవ్వలేము. సముద్రంలో ఏదైనా పారేయండి, అది తీసుకుంటుందా, మళ్ళా అలలతోటి నెట్టేస్తుంది. సో సార్ కూడా ఒక సముద్రం. ఛత్రపతి సినిమా మీకు గుర్తుండాలి, ఒట్టేసి కుక్కలాగా ఒట్టేయకుండా ఒక్క మాట చెప్పానమ్మా. సార్ కూడా ఒట్టేయకుండా మనం మాట ఇవ్వాలి. ఈ చుట్టుపక్కల ఉన్న కుళ్ళిపోయిన సమాజంలో ఉండే చెడుకు దూరంగా మంచి వ్యక్తులుగా, ఒక కమలం లాగా, మట్టిలో ఉన్న బురదలో ఉన్న కమలం ఎట్లా వికసిస్తుందో ఒక మంచి విద్యా గంధం వెదజల్లే పువ్వుల్లాగా మీరు వికసించాలి, సమాజానికి ఉపయోగపడాలి. మాటిద్దామా అవుతా? సరే కదా బాయస్? ఓకే, అందరు చేయి పైకెత్తి. కేవి సార్, మీరు కోరిన విధంగా సమాజంలో ఉండే చెడుకు దూరంగా
మానవత్వం పరిమళించే మంచి వ్యక్తులుగా ఎదిగి సమాజానికి, కుటుంబానికి, దేశానికి పేరు తెచ్చే విధంగా సేవ చేసి తరిస్తామని మాటిస్తున్నాం. ఇది కలువ పువ్వులు ఉన్నందుకే కలువ కుర్తి పేరు వచ్చిందని అన్నారు సార్. మొన్న కలువ కుర్తి ఎందుకు వచ్చిందంటే ఒక వ్యక్తి కలువ పువ్వులు ఎక్కువ ఉండేదంటే ఇక్కడ కలువ పోయి అది కలువ కుర్తి అయిపోయిందని. ఇదే నవ్వు, ఇదే ఆశ, ఇదే ఉత్సాహం ఎప్పటికీ ఉండాలి. కలవకుర్తిలో చదివే పిల్లలు ఈసురోమాని మనుషులు ఉంటే దేశమే కదా. ఆ ఈసు, ఊసు, ఆ నాసు, నలుసు అది కాదు, కొదమ సింహాలు కలవకుర్తి పిల్లలు అన్నట్టు 4 వారానికి ఇట్లే ఉంటారు కదా. మంచిగా తినండి, మధ్యలో వెళ్ళిపోవద్దు, చదవడం, తినడం, సంతోషంగా అవసరమైతే ఆడుకుంటాం అంటే ఆడుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి, చెప్పండి.